ఇప్పుడు సిచ్యువేషన్లో జనరేషన్ ఎలా ఉంది సార్? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అదే. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి వచ్చేసరికి రిస్క్ తీసుకునే ఫ్యాక్టర్స్ తక్కువ సార్. నీట్ వాళ్ళు ఫిజిక్స్లో కొంచెం భయపడతా ఉన్నారు. ఆ ఇంపాక్ట్ అనేది 2025లో బాగా పడినట్టుంది. ఇప్పుడు బైపీసీ వాళ్ళు వచ్చేసరికి బాటనీ జువాలజీకి కేటాయించినంత టైము మన ఫిజిక్స్కి కేటాయించట్లేదు సార్. నువ్వు ఫిజిక్స్ ఎంతసేపు చేసావు నీట్ ఎగ్జామ్లో అంటే, సో ఇప్పుడు వర్కింగ్ విత్ శరత్ చంద్ర. ఎస్ సార్. ఇక్కడ ఓరియంటేషన్ స్టూడెంట్ ఓరియంటేషన్. ఈవెంతో ఏదైనా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగితే ఏదన్నా సంవత్సరంలో పొరపాటు డైరెక్ట్ శరత్ సార్కి పేరెంట్స్ ఫోన్ చేసేస్తారు. టీచర్ నుంచున్న దగ్గర ఫ్యాన్ ఉండదు, చైర్ ఉండదు. ఏదైనా కూర్చోవాలి, కాళ్ళ నొప్పులు పుడితే స్టూడెంట్ కొంచెం పక్క జరగమని బెంచీలో కూర్చునేవాడు. గైస్, ఈరోజు మన ముందుకి ఎం రఘునాథ్ వర్మ సార్. సో ఆల్మోస్ట్ ఓవర్ ద 2 decades, దాదాపు 20 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉంది ఫిజిక్స్ టీచింగ్లో. చాలామంది ఐఐటి ర్యాంకర్స్ని, నీట్ ర్యాంకర్స్ని తీర్చిదిద్దడంలో అండ్ అట్ ద సేమ్ టైం చాలా జోవియల్గా జనరేషన్ తగ్గట్టు, అంటే స్టార్టింగ్ జనరేషన్ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో వాళ్ళకి చెప్తూ చాలామంది సక్సెస్ఫుల్గా తీర్చిదిద్ది ఈరోజు ఇప్పుడున్న జనరేషన్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే మౌల్డ్ అవుతూ, సిచ్యువేషన్ తగ్గట్టు, జనరేషన్ తగ్గట్టు మౌల్డ్ అవుతూ చాలామంది విద్యార్థుల జీవితంలో సక్సెస్ అవ్వడానికి తోడ్పడిన వ్యక్తి సో మన ముందున్నారు. మనం డీటెయిల్గా అసలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నీట్ ఐఐటి ఎలా ఉంది ప్రజెంట్, జేఈ ఎలా నడుస్తూ ఉంది, సో అందరూ చాలామంది కొంతమంది ఢిల్లీకి పోతా, లేకపోతే రాజస్థాన్ కోటాకు పోతా, లేకపోతే ఇంకోటి దగ్గర జాయిన్ అవుతా అనేవాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. మన అట్ ద సేమ్ టైం రీసెంట్ డేస్లో నీట్ అనేది ఫిజిక్స్లో చాలామంది సక్సెస్ కాలేకపోయారు, చాలా టఫ్గా వచ్చిందని కూడా మనం విన్నాం. దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు మనము సార్ని అడిగి మనం తెలుసుకుందాము. అండ్ మీ అందరికి కూడా చెప్పాలి, సో నాకు కూడా చాలా హ్యాపీగా, కొంచెం గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద వ్యక్తితోటి, ఇంత గ్రేట్ పర్సనాలిటీ తోటి నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయడం అనేది సో నిజంగా సార్ ఐఎమ్ బ్లెస్డ్ సార్. సో అది నేను నిజంగా మనసులో చెప్తున్న మాట అది. ఎందుకంటే సార్ని చూసిన వెంటనే నాకు ఫస్ట్ మా ఫిజిక్స్ సార్ గుర్తొచ్చాడు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నైస్ సార్, నైస్. సో ఇప్పుడు 23 years నుంచి, అంటే ఆల్మోస్ట్ 2 decades నుంచి మీరు టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లో, అంటే ఇప్పుడు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరొందిన విద్యా సంస్థలతోటి 1, 1, 2, 2 అని చెప్పుకునే విద్యా సంస్థలతో కూడా మీరు పనిచేశారు. అక్కడ వాతావరణం కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు శరత్ చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీలో ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఎలా అంటే ఇప్పుడు సిచ్యువేషన్లో జనరేషన్ ఎలా ఉంది సార్? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అదే. ప్రస్తుతం ఉన్న జనరేషన్కి వచ్చేసరికి రిస్క్ తీసుకునే ఫ్యాక్టర్స్ తక్కువ సార్. వాళ్ళు చేసేదానికన్నా మనం వాళ్ళకి ఎంతసేపు కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా ఈజీ చేసి చెప్పాలి. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ వచ్చేసరికి సో థియరీ ఉంటుంది, డెరివేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి. వాటిని ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి మనం డెరివేషన్ చేసేసి ఇది చూడకుండా రాయమంటే రాసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు సార్, జనరేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు లింక్ అప్ ద టోటల్ కాన్సెప్ట్ విత్ ద లైఫ్ స్టైల్. అండ్ జనరల్గా మనం ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ ఉందనుకోండి సార్, అది డైరెక్ట్గా ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ డెఫినేషన్ చెప్పేసి దాని మీద ప్రాబ్లమ్స్ చెప్తే కుదరదు. మన జనరల్ లైఫ్లో ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ ఎక్కడ రేజ్ అవుతుంది, ఎక్కడెక్కడ మనం ఆ ఎక్స్పీరియన్స్ని కమ్ అక్రాస్ అవుతాము అని లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్తో చెప్పినప్పుడు మాత్రమే స్టూడెంటు ఎక్కువగా బెటర్ అండర్స్టాండింగ్కి వెళ్తున్నాడు సార్. అట్లా టీచ్ చేసిన వాడిని లైక్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ ఫిజిక్స్లో ఏంటంటే అంతకుముందు మనం ప్రాబ్లమ్స్ చెప్పేసి, కాన్సెప్ట్ చెప్పేసి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాకుండా యూ హ్యావ్ టు టేక్ మచ్ టైం. అంతకుముందు ప్రోగ్రామ్ షీట్ ఎలా ఉండేది, ఫిక్స్డ్గా ఉండేది. సో 1 weekలో 1 lesson 2 lessons అయిపోవాలంటే అయిపోవాలి. ఇప్పుడు అట్లా కుదరదు సార్. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ విత్ రెస్పెక్ట్ టు ద స్టూడెంట్ ఇట్ సెల్ఫ్. స్టూడెంట్కి అతను అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి మనము మన యొక్క స్టైల్ని మార్చుకోవాలి. అలాగే ప్రోగ్రామ్ షీట్ యొక్క
డ్యూరేషన్ కూడా మార్చుకోవాలి సార్. సార్ రీసెంట్ డేస్లో మనం చూస్తే ఫిజిక్స్ అంటే జనరల్గా అంటే ఇంటర్ ఎంపీసీ సైడ్ ఏదైతే జేఈ ఆర్ ఐఐటి మనం మాట్లాడుకుంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్టెడ్గానే ఉంటారు, కానీ నీట్ వాళ్ళు ఫిజిక్స్లో కొంచెం భయపడతా ఉన్నారు. ఆ ఇంపాక్ట్ అనేది 2025లో బాగా పడినట్టుంది. అవును సార్. సో అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే యాక్చువల్లీ ఏమిటంటే సార్, ఇప్పుడు బైపీసీ వాళ్ళు వచ్చేసరికి బాటనీ జువాలజీకి కేటాయించినంత టైము మన ఫిజిక్స్ కేటాయించట్లేదు సార్. ఫిజిక్స్ ఏంటంటే ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. బాటనీ జువాలజీలో వాళ్ళు ఒక పేజీ చదివారు అనుకోండి సార్, ఖచ్చితంగా ఆ పేజీలోంచి 2-3 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన ఫిజిక్స్లో 100 ప్రాబ్లమ్స్ చేసినా కూడా 100 ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం వస్తుందని కూడా లేదు ఛాన్స్. సో వాడు 101 టైప్ అని అడగొచ్చు, అంటే డిఫరెంట్ స్టైల్, బట్ అదే ఫార్ములా కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ప్రపంచంలో ఎవరు వాడినా F=ME అని E=MC². బట్ స్టూడెంట్ యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే, నాకు అన్ని క్వాంటిటీస్ ఇచ్చేసి పలానా E=MC² వాడమని చెప్తే నేను వాడతానని, అంటే సేమ్ బై హార్ట్ చేసుకునేటట్టు ఉంటుంది. అంటే వాళ్ళని మనం తప్పు పడడానికి లేదు. బాటనీ జువాలజీ స్టడీ అలా ఉంటుంది. సో వాళ్ళు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫిజిక్స్ని కూడా అలా తీసుకోవాలని చూస్తుంటారు. సో దే విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ ద ఎన్సీఆర్టీ బుక్. లైక్ బాటనీ జువాలజీ, ఫిజిక్స్ ఆల్సో దే విల్ స్టడీ. సో లైన్ టు లైన్ చదివినంత మాత్రాన, ఎన్సీఆర్టీ బుక్ చదివినంత మాత్రాన ఫిజిక్స్లో మనకి న్యాయం జరగదు. సో దే హ్యావ్ టు సాల్వ్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ చదవాలి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ సార్ వాళ్ళు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళకి మెయిన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ తెలియట్లా. బాటనీ జువాలజీకి కేటాయించినంత టైము ఫిజిక్స్కి కేటాయించట్లా. దీన్ని ఒక లాస్ట్ ఆప్షన్గా తీసుకుంటున్నారు అనమాట. ఈవెన్తో బాగా చదివి యావరేజ్ స్టూడెంట్ని పట్టుకున్నా కానీ, నువ్వు ఫిజిక్స్ ఎంతసేపు చేసావు నీట్ ఎగ్జామ్లో అంటే దే విల్ సే హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes. 40 minutes సార్ ఒక ర్యాంకర్ చెప్పిన సమాధానం, అంటే 40 నిమిషాలు ప్రతిరోజు. ఇది అట్లా కాదు, ఎగ్జామ్లో ఎగ్జామ్లో 40 minutes అంటే ఏంటి సార్, తప్పు కదా అది ఫిజిక్స్కి. సో అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటేనే, టైం మేనేజ్మెంట్ చేసుకుంటేనే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈ టైంని బాటనీ జువాలజీకి అలకేట్ చేసేస్తున్నారు. సో అందువల్ల ఏమవుతుందంటే ఫిజిక్స్లో అందుట్లో కొంచెం ఈసారి పేపర్ మెయిన్స్ లెవెల్లో ఇచ్చారు సార్. మరీ హార్డ్ ఏం కాదు, హార్డ్ పేపర్ ఏం కాదు, అది మామూలు నార్మల్ స్టూడెంట్ చేయగలడు. కాకపోతే ఏంటంటే బైపీసీ స్టూడెంట్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంది. దానివల్ల బైపీసీ స్టూడెంట్ ఏం ఫీల్ అవుతున్నాడంటే మాకు ఫిజిక్స్ హార్డ్. కట్ ఆఫ్ కూడా తగ్గింది కదా సార్? కట్ ఆఫ్ తగ్గింది అంటే ఇది బైపీసీ మొత్తం భారీగా తగ్గింది సార్. 400 అంటే 430, 440 వచ్చిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ సీట్ వచ్చినట్టు. అంటే మన ఆంధ్రాలో లేదు సార్. ఆంధ్రాలో ఎప్పుడు తెలంగాణలో తగ్గిపోయింది 438, 440 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుంది. 700 కంటే కూడా తక్కువ వచ్చింది. ఎందుకంటే ఆంధ్రాలో చదివే వాళ్ళంతా ఆంధ్రాలోనే ఉన్నారు. సో కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది ఇక్కడ. సో పెద్ద వేరియేషన్ రాలేదు, 10 marks వేరియేషన్ వచ్చింది ఆంధ్రాలో వరకు. ఓవరాల్గా అయితే మాత్రం కట్ ఆఫ్ తగ్గింది. ఓవరాల్గా తగ్గిందని ఆంధ్రాలో తగ్గదు. సార్ ఇంకోటి, ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ కానీ లేకపోతే అదర్ స్టేట్స్లో అవకాశం ఉంటుందా మన వాళ్ళకి? నీట్లో సార్, నీట్లో కొంచెం తక్కువ ఉంటుంది సార్. తక్కువ మన ఆంధ్ర వాళ్ళకే ఎక్కువగా. మనకి ఈ మధ్య ఒక 5 గవర్నమెంట్స్ కాలేజెస్ పెట్టారు కదండి, దానివల్ల కొంచెం బెనిఫిట్ అయ్యింది. సో మీరు చాలా ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు. సో ఇప్పుడు వర్కింగ్ విత్ శరత్ చంద్ర. శరత్ సార్ హీఈస్ ఫ్రమ్ ఐఐటి. అంటే జనరల్గా ఏంటి అంటే ఈ ఐఐటిన్స్ ఎలా ఉంటారని సార్, ప్రతిదీ ఒక టైం కావాలి, పంచువాలిటీ, నాకు ఇది అవ్వాలంటే అవ్వాల్సిందే, ఇట్లా కావాలంటే మీరు ఎట్లా చేస్తారో తెలీదు. అంటే ఎలా ఆలోచిస్తారంటే ఒక టాస్క్ అనేది ఒక స్ట్రక్చర్ వేలో టైం తోటి ఇవి పర్ఫెక్ట్గా అవ్వాలంటే పర్ఫెక్ట్గా కనపడాలనుకుంటారు. సో అంటే ఇన్స్టిట్యూట్ కూడా అట్లానే రన్ అవుతుందా? అంటే ఏంటంటే సార్, ఇక్కడ మనం అంతా కూడా ఇక్కడ ఓరియంటేషన్ స్టూడెంట్ ఓరియంటేషన్. ఫైనల్ డిసిషన్ స్టూడెంట్కి ఫేవర్గా జరగాలి. ఇప్పుడు మనకి వేరే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో ప్రోగ్రామ్ షీట్ ప్రిస్క్రైబ్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. సో అది పెద్ద చాప్టర్ అవని చిన్న చాప్టర్ అవని వాళ్ళు వేసిన టైం ప్రకారం అయిపోవాలి. స్టూడెంట్ అర్థం కాకపోని రాని సునామీ రాని మీ టైం టేబుల్ అయిపోవాలి, ప్రోగ్రామ్ షీట్ అయిపోవాలి, ఎగ్జామ్ అయిపోవాలి, ఎవాల్యుయేషన్ అయిపోవాలి. స్టూడెంట్కి అండర్స్టాండింగ్ లెవెల్ ఎంత ఉందనేది ఎవరు పట్టించుకోవాలి.
ఈవెంట్ ఏదైనా జరిగితే పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగితే ఏదైనా సంవత్సరంలో పొరపాటున ఒకసారి పొరపాటున రెగ్యులర్ గా అయితే జరగదు. పెద్ద ఆర్గనైజేషన్ మరి ఎక్కడ జరుగుతుందా? పక్కాగా ఓకే. డైరెక్ట్ శరత్ సార్ పేరెంట్స్ ఫోన్ చేసేస్తారు. ఓకే ఓకే. శరత్ సార్ నెంబర్ అవైలబుల్? సూపర్. మామూలుగా కాదు సార్, చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంటారు సార్ విత్ రెస్పెక్ట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఓకే. హీ కెన్ రెస్పాండ్. మేం చేసినా కూడా 1 కాల్ ఆర్ 2 కాల్స్లోనే రెస్పాండ్ అవుతారు సార్ ఎంత బిజీగా ఉన్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్, ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేసరికి ద క్లాస్ రూమ్ వీ విల్ మెయింటైన్ 40 members ఓన్లీ. ఓకే సార్. 40 members అంటే చాలా తక్కువ కదా సార్? అయినా సరే అంటే జనరల్గా ఈ పెద్ద పెద్ద మన సోకాల్డ్ విద్యా సంస్థలు చూసుకుంటే మినిమం 100, 150, 200. అవును సార్, అవును సార్. మేము మాకు బాగా చదివే స్టూడెంట్ నేమ్ తెలిసేసరికి ఈరైపోతుంది సార్. మీకు ఈరైపోతుంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఆ ఫ్రంట్ బెంచ్ పర్సనల్ కేర్ ఉండదు. ఆ ఫ్రంట్ 2 rows ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ వరకు బాగా తెలుస్తారు, బాగా అల్లరి చేసేవాళ్ళు తెలుస్తారు అంతే. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన కాంటాక్ట్లో ఉంటారు. ఎప్పుడన్నా మనం బయట కనిపించినా కూడా మేము మీ స్టూడెంట్స్ అంటే ఆహా అంటారు. ఇక్కడ అట్లా కాదు సార్, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ నేమ్తో లిమిటెడ్ ఉంటారు కాబట్టి 40 members ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి బాగా క్లోజ్ అవుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందాక ప్రిస్క్రైబ్డ్గా మన ప్రోగ్రామ్ షీట్ అనుకున్నాం కదా సార్, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్. ఓకే. ఇఫ్ ద చాప్టర్ ఈస్ టఫ్ సో వీ హ్యావ్ టు స్పేర్ 2 weeks. ఇఫ్ ద చాప్టర్ ఈజ్ ఈజీ సో వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ద స్టూడెంట్స్. అంటే టీచింగ్ తగ్గించుకొని స్టూడెంట్స్కి ఎక్కువ టైం ఇచ్చుకుంటాం. సో వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా. సో ఎట్ ద ఫైనల్ కార్నర్ ఏంటంటే మనకి ఇక్కడ స్టూడెంట్కి న్యాయం జరగాలి, పేరెంట్కి న్యాయం జరగాలి. సో ఏసీ క్లాస్ రూమ్, డిజిటల్ బోర్డ్స్ విత్ మాకు కూడా సార్ చక్కగా మాకు 110, 210 members అయినా కానీ మాకు కనీసం వాళ్ళు మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు సార్. హియర్ చక్కగా నీట్గా మైకు, వాటర్ బాటిల్, మేము కూర్చోడానికి చైర్. ఈవెన్ మీరు కార్పొరేట్లోకి వెళ్ళి ఏ కాలేజీలో అయినా చూడండి, టీచర్ నుంచున్న దగ్గర ఫ్యాన్ ఉండదు, చైర్ ఉండదు. అంటే మేము స్టడీ అవర్లో కూడా సార్ నుంచనే సమాధానాలు చెప్పేవాళ్ళం. ఏదైనా కూర్చోవాలి కాళ్ళు నొప్పులు పుడితే స్టూడెంట్ కొంచెం పక్క జరగమని బెంచీలో కూర్చునేవాళ్ళం. ఇక్కడ అలా లేదు సార్. ఓకే. చక్కగా చైర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. అంటే ఎక్కువ లగ్జరీ అని కాదు, అది ఏంటంటే బేసిక్ అంతమంది ఉన్నప్పుడు కనీసం వాటర్ బాటిల్ అన్న ఉండాలి, ఫ్యాన్ అన్న ఉండాలి. చక్కగా ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, డిజిటల్ బోర్డు ఉంది. సో 40 members కి టీచింగ్ చేయడం అనేది ద హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. ఇంతవరకు నేనైతే 40 members చెప్పాల. ఓకే. మోర్ దాన్ 100, 110, మినిమం 110. ఓకే. మినిమం 110 మినిమం. సార్ ఇంకోటి జనరల్గా క్లాస్ చెప్తున్నారు బాగానే ఉంది. క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు స్టడీ అవర్స్, వీళ్ళు చదువుకోవాలి, రివిజన్ చేయాలి, వీళ్ళకి టెస్టులు పెడతా ఉంటారు. సో జనరల్గా డౌట్స్ క్లియరెన్స్ అంటే కొంచెం ఎంతవరకు చదువుతున్నాడో మీకు ఎలా తెలుస్తుంది సార్? జనరల్గా చాలామంది ఇక్కడ వార్డెన్ పెట్టి మనం ఒక సినిమా కూడా చూసాం, కొత్త బంగారులో, ఒక బాగా రిలేట్ అవుతుంది ఇంటర్ పిల్లలందరికి కూడా. సో వచ్చేసి వాటర్కి పోతా ఎక్కడ అని సంథింగ్, అంటే ఫ్యాకల్టీ ఉండరు. అవును సార్. వీళ్ళు పాటికి వెళ్ళేదో కూర్చొని వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, టైం పాస్ చేస్తారు, మరి మొత్తానికి టైం కంప్లీట్ చేస్తారు. సో డౌట్స్ క్లియరెన్స్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు కూడా సార్? ఎవరైతే మనం క్లాస్కి వెళ్తామో వాళ్ళకి కంపల్సరీగా మనమే స్టడీ అవర్కి వెళ్తాం సార్. జేఎల్ ఉంటారు, వాళ్ళ ఊరికి హెల్పింగ్ హ్యాండ్ మాత్రమే. ఎస్ఎల్ ఏ లెక్చరర్ అయితే టీచ్ చేస్తున్నారో ఆ సారే వాళ్ళు డౌట్ క్లారిఫై చేస్తారు సార్. ఈవెన్తో మేము నోట్స్ కూడా వెరిఫై చేస్తాం. ఓకే. సో మేము ఇప్పుడు బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పిన్ పాయింటెడ్గా వాడు నోట్స్ రాస్తున్నాడా లేదా, కనీసం డేట్ వేస్తున్నాడా లేదా, డేట్ వేయాలి, నోట్స్ రాయాలి. కనీసం ర్యాండమ్గా అన్నా సరే, అందరినైనా కాకపోయినా ర్యాండమ్గా క్రాస్ చెక్ చేసుకుంటా. ఈవెన్తో స్టడీ అవర్స్లో కూడా దే హ్యావ్ టు మెయింటైన్ ఏ ప్రాక్టీస్ బుక్. ఓకే. విత్ రెస్పెక్ట్ టు బై పుట్టింగ్ ద డేట్ పై వేయాలి, ప్రాక్టీస్ బుక్ ఉండాలి, ఆ రోజు ఎంత ప్రాక్టీస్ చేశాడు. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టడీ అవర్ వీ విల్ చెక్ ర్యాండమ్లీ. సో హౌ మెనీ ప్రాబ్లమ్స్ యు ఆర్ సాల్వ్డ్, how much concept you are studied, how much conceptual bits are you are discussed with the JL, like that all the things we will come across sir. అంటే ర్యాండమ్గా చేస్తాం, అందరినీ చేయడానికి మనకి టైం ఉండదండి. ఒక 10 to 15 మెంబర్స్ని అయితే మాత్రం ర్యాండమ్గా చెక్ చేస్తాం సార్. కామన్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఫిజిక్స్లో ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లమే సార్, ప్రాబ్లమ్సే, ఇంకే ప్రాబ్లమ్సే ప్రాబ్లం. ఓకే. అంటే స్కూలింగ్ వరకు వాళ్ళకి ఏంటంటే సార్
ఏదైతే క్వశ్చన్ ఈ సార్ టీచ్ చేశారో అదే క్వశ్చన్ రేపొద్దున ఎగ్జామ్లో వస్తుంది సార్. ఓకే. సో వాళ్ళు ఏదైతే 4 మార్క్స్ అనుకున్నారో, ఏదైతే 1 మార్క్ క్వశ్చన్ అనుకున్నారో ఆ క్వశ్చనే రేపొద్దున ఎగ్జామ్లో వస్తుంది. ఇక్కడ అలాగా సార్ మనకు వచ్చేసరికి నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్కిల్. ఓకే. సో అప్ టు స్కూలింగ్ దే విల్ ఎగ్జిబిట్ ద నాలెడ్జ్, సో దే విల్ గెయిన్ ద మార్క్స్. బట్ హియర్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో స్కిల్ కావాలి సార్. ఓకే. స్కిల్ అంటే ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో సో మెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలగాలి. సో మెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఆయనకి కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. సో మనం ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం అంటే ఏంటంటే ఒక రూమ్ ఓపెన్ చేయాలనుకోండి, సో ఏ కీ వాడాలి, దానికి లాక్ ఉంటుంది ఖచ్చితంగా, రూమ్ ఈజ్ లాక్డ్. సో దాని కీ ఉంటుంది, ఆ కీ వెతకాలి, ఆ కీ పెట్టి ఓపెన్ చేయాలి. అంతేగాని నేను ఎట్లయినా లోపలికి వెళ్ళాలని తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్ళకూడదు. సో అంటే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి తెలియాల్సింది ఏంటంటే స్మార్ట్ వర్క్. హీ హ్యాస్ టు డూ స్మార్ట్ వర్క్. సో టు అచీవ్ ద స్మార్ట్ వర్క్ హీ హ్యాస్ టు డూ వర్క్ హార్డ్. అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాతే స్మార్ట్ వర్క్ వస్తుంది సార్. డైరెక్ట్గా స్మార్ట్ వర్క్ చేస్తానంటే కుదరదు. ఓకే. సో మనకి ప్రతి చాప్టర్కి వచ్చేసరికి సుమారుగా ఒక 15 నుంచి 20 ఫార్ములాస్ ఉంటాయి సార్. ఈ 15-20 ఫార్ములాస్ ముందు అతనికి రావాలి. ఆ వర్డింగ్ ఏంటో తెలియాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, వాటి యూనిట్స్ ఏంటి, వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి. సో నెక్స్ట్ ఇంకోటి సార్, నేను ఇప్పటివరకు టచ్ చేయలేదు ఈ పాయింట్, మిగతా కార్పొరేట్ అన్నిటిలో కూడా చెప్పే చాప్టర్స్ స్టార్టింగ్లో ఎవరైతే జూనియర్ ఇంటర్లో జాయిన్ అవుతారో వాళ్ళకి చెప్పే చాప్టర్లు అన్నీ కూడా స్కూలింగ్లో చెప్పిన చాప్టర్లే చెప్తారు సార్. అంటే ఏమవుతుంది సార్, పేరెంట్స్కి ఎలా ఇండికేషన్ వెళ్తుంది, మా అబ్బాయి బాగా చదువుతున్నాడు అంటే స్కూలింగ్లో కైనమాటిక్స్ వచ్చింది, స్కూలింగ్లో లైట్ వచ్చింది, స్కూలింగ్లో ఎలక్ట్రిసిటీ వచ్చింది. అవే చాప్టర్స్ మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్లో చెప్తున్నారు స్టార్టింగ్లో. అంటే పేరెంట్కి ఎలా ఉంటుంది, మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, బాగా మార్కులు వస్తున్నాయి. వాళ్ళు బేసిక్స్ అసలు టచ్ చేయరు సార్. మ్యాథమెటికల్ ఫిజిక్స్ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ 1 వీక్ చెప్తారు సార్. దాని తర్వాత నుంచి కైనమాటిక్స్ స్టార్ట్ చేసేస్తారు. ఆ కైనమాటిక్స్ ఆల్రెడీ వీళ్ళు 9th క్లాస్లో చదువు ఉంటారు, 8th క్లాస్లో చదువు ఉంటారు. సో దానివల్ల స్టూడెంట్కి ఈజీగా ఉంటుంది, పేరెంట్కి కూడా అబ్బా మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, మార్క్స్ బాగా వస్తాయి. అండ్ జనరల్గా నాకు మీకు చెప్తుంటే గుర్తొస్తుంది సార్, కైనమాటిక్స్ అనేది వన్ ఆఫ్ ద ఈజీ సబ్జెక్ట్. అవును సార్. మాక్సిమం ఒక 3-4 డేస్లో అయిపోతుంది, 1 వీక్లో అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. అవును సార్. అంటే వీళ్ళు ఇనిషియల్గా అదే చెప్తున్నారు. అవును. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు బెటర్ అండర్స్టాండింగ్, దే కెన్ యూజిలైజ్ ద కైనమాటిక్స్. ఓకే. సో మనం అట్లా కాదు సార్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే చాప్టర్ చెప్పుకొని, దాని తర్వాత 1.5 వీక్ మ్యాథమెటిక్స్ టూల్స్ చెప్పుకొని, దాని తర్వాత హీట్ పార్ట్ చెప్తున్నాం సార్. హీట్ పార్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే మనకి మెకానికల్ పార్ట్లోంచి ఎన్ని అయితే క్వశ్చన్స్ వస్తాయి సుమారుగా అన్ని క్వశ్చన్స్ మనకి మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ నీట్లో కానీ ఫ్రమ్ ద హీట్ కూడా వస్తాయి సార్. కాకపోతే హీట్ పార్ట్కి ఎక్కువ టైం స్పేర్ చేయడం ఇష్టం లేక మిగతా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు దాని చివరిలో వేసేస్తారు సార్. మనం అట్లా కాకుండా సో స్టూడెంట్ ఇదే ఫస్ట్ టైం హీట్ వింటాం స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ. సో హీట్ పార్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటా దాన్ని బెటర్ అండర్స్టాండింగ్ లెవెల్లోకి తీసుకున్న తర్వాత మనం మెకానిక్స్ స్టార్ట్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ ఈ మెకానిక్స్కి హీట్ పార్ట్కి కూడా ఇంటర్లింక్ ఉంటుంది సార్. ఈ ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రతి చాప్టర్ని హరీబరీగా కాకుండా సో నీట్గా స్టూడెంట్ సెంటర్డ్గా ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్, టీచింగ్ జరుగుతుంది సార్. అట్ ద సేమ్ టైం ప్రతి పిల్లవాడికి న్యాయం జరగాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువగా వచ్చే పిల్లలు రూరల్ నుంచి వస్తారు సార్. ఈ రూరల్ నుంచి వచ్చే పిల్లలకి ఏంటంటే కొంచెం కొంతమందికి ఇంగ్లీషు మీడియంగానే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కానీ మీడియంలోనే ఉంటుంది ఇంగ్లీష్. సో అందువల్ల ఏంటంటే సో మీడియంగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఫిజిక్స్లో ఏంటంటే సార్ బై, టు, అండ్, ఆర్ వరకు కూడా ప్రతి దానికి కూడా తేడా తెలియాలి సార్. ఇంక్రీజ్డ్ బై, ఇంక్రీజ్డ్ టు, ఇంక్రీజ్డ్ మోర్ దాన్, ఇంక్రీజ్డ్ లెస్ దాన్. సో ఈ వర్డింగ్ అంతా కూడా ప్రతి పిల్లవాడికి తెలియాలి సార్. ఇంక్రీజ్డ్ బై అంటే డైరెక్ట్గా ఇంక్రీజ్ చేయకూడదు సార్. ఇంక్రీజ్డ్ బైకి ఉంటుంది ఒక ఫార్ములా, ఇంక్రీజ్డ్ టూకి ఒక ఫార్ములా ఉంటుంది సార్. సో అలా విడగొట్టుకొని ప్రతి దాని దగ్గర కొంతమంది పిల్లలు సార్ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు నిజంగా ఆడడం చూస్తే ముచ్చటేస్తుంది, పక్కన తెలుగులో రాసుకుంటారు సార్ వాళ్ళకి అర్థం కావడం కోసం. మన ఈ సిటీ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే నటిస్తారు కానీ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు నిజంగా బాగా కష్టపడతారు సార్. ఫైనల్గా సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది సార్ ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో. సో హార్డ్ వర్క్ ఈజ్ ద కీ సార్. జనరల్గా ఈ జేఈ లేకపోతే నీట్ ఒక తెలియని ఒక ప్రెజరైజ్డ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అవును. సో మనము జనరల్గా ఏంటంటే ఒక ఎగ్జామ్ పెడితే
ఒక 100 మార్క్స్ అంటే కొంతమంది టాప్ రావచ్చు, కొంతమంది తక్కువ రావచ్చు, కొంతమంది మిడ్ లెవెల్ రావచ్చు. అవును సార్. హైయర్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటుంది. ఈ మిడ్ లెవెల్ కానీ తక్కువ వచ్చిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఆల్రెడీ తగ్గుతుంది. అవును సార్. ఇంకొంచెం పేరెంట్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ఇంకొంచెం ప్రెజరైజ్ పెరిగి వాళ్ళు కొంచెం పాపం డిప్రెషన్కి అవుతూ ఉంటారు. ఇలాంటివి కాకుండా ఇప్పుడు ఏదైతే మీరు శరత్ చంద్ర ఐఏఎస్తో కలిసి వర్క్ చేస్తున్నారు, ఇలాంటివి కాకుండా మీరు ఎలా డ్రామాటిక్ సిచ్యువేషన్స్ పిల్లల్ని బయటికి తీసుకొస్తారు సార్? ఒకటే సార్, ఎప్పుడూ కూడా మన చిన్నప్పుడు మన స్కూలింగ్లో చెప్పుకున్న వర్డింగే, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి. మా జనరేషన్లో ఉంది, ఈ జనరేషన్ కూడా ఇది అప్లికబుల్. ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజు అయిపోవాలి. ఏ రోజు సార్ క్లాస్లో చెప్పిన లెసన్ ఆ రోజు కంప్లీట్ చేసేసుకోవాలి. ఒక రోజులో మనం మహా అయితే 1.5 పేజ్ 2 పేజెస్ చెప్తాం సార్. వి మే కమ్ అక్రాస్ 10 to 12 ప్రాబ్లమ్స్, అంతే, అంతకన్నా ఎక్కువ ఎవరి వల్ల కాదు. సో ఆ రోజు ప్రాబ్లమ్స్, ఆ రోజు కాన్సెప్ట్ కవర్ అయిపోయి స్టూడెంట్కి సాటర్డే కానీ సండే కానీ ఎగ్జామ్ ఉంటుంది సార్. ఉన్నప్పుడు గురువారం సిలబస్ లేకపోతే శుక్రవారం వరకు ఉన్న సిలబస్ మాత్రమే ఎగ్జామ్ వరకు ఉంటుంది. కాబట్టి ఏ రోజు ఆ రోజు చదివేసుకొని ఒకరోజు రివిజన్ కేటాయించుకుంటే చాలు సార్. త్రూఅవుట్ ద నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే, వీ హ్యావ్ టు కంప్లీట్ 2 రివిజన్స్. అది నీట్ అవ్వచ్చు, ఐఐటి అవ్వచ్చు సార్. 2 రివిజన్స్ అవ్వాలి సార్. అంటే సారు లెసన్ చెప్పడం ఒకసారి అవుతుంది, స్టూడెంట్ 2 సార్లు రివిజన్ అయితే అప్పుడు ఆయనకి పూర్తి అవగాహన వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఫిజిక్స్లో సార్ ఒక్కసారి చదివితే మనకు అండర్స్టాండింగ్ రాదు సార్. కనీసం క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ 2 లేదా 3 సార్లు చదవాలి. చదివేటప్పుడే ఇచ్చిన క్వాంటిటీస్ని పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేసుకొని మనకు రఫ్ వర్క్ కేటాయించుకున్న పేజ్లో వీటన్నిటిని కూడా రాసుకొని ఏమి మనం డిటర్మైన్ చేయాలో దాని క్వాంటిటీని రాసుకొని వీటిని కనెక్ట్ అవుతున్న ఒక ఫార్ములా ఉంటుంది సార్. ఆ ఫార్ములా అరేజ్ అయింది మైండ్లో, సాల్వ్ చేయి. అరేజ్ అవ్వాల, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి సార్. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది, టైం కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో రాని క్వశ్చన్ మీద టైం స్పేర్ చేయడం ఒకటి రాంగ్ థింగ్ సార్. రాని క్వశ్చన్ అటెండ్ చేసి మార్కులు లూజ్ అవ్వడం ఒక డ్రాబ్యాక్ సార్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన క్వాంటిటీస్ అన్ని రాసుకోవడం, వీటి అన్నిటికీ సంబంధించిన ఫార్ములా మన దగ్గర ఉందా లేదా అది రాసుకోవడం, దానిలో సబ్స్టిట్యూషన్ చేయడం, క్యాలిక్యులేషన్ చేయడం, ఆన్సర్ పెట్టడం. అంటే జనరల్గా ఫిజిక్స్ చదివినప్పుడు గుర్తుంటుంది కానీ ఎగ్జామ్ అన్నప్పుడు గుర్తుంటుంది. అవును సార్, అవును సార్. ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ 2 కూడా ఉండాలి సార్. ఫిజిక్స్ టఫ్ అన్న ఫీలింగ్ మైండ్లో రాకూడదు సార్. దానికి రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే సార్, కొంచెం మన దగ్గర బ్రిడ్జ్ కోర్స్ అయితే మనం ఆఫర్ చేస్తున్నాం సార్. ఈ బ్రిడ్జ్ కోర్స్లో ముందుగానే పిల్లలకి ఏమవుతుందంటే సార్, ఫిజిక్స్లో మ్యాథమెటికల్ టూల్స్ మనం హెవీగా వాడతాం. ట్రిగ్నామెట్రీ కానీ, జామెట్రీ కానీ, నెక్స్ట్ ఆల్జీబ్రా కానీ, క్యాలిక్యులస్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషను, మ్యాథమెటిక్స్ వాళ్ళు వాడే దానికన్నా ఫిజిక్స్లో ఎక్కువ వాడతాం సార్ అప్లికేషన్స్. సో ఇవి స్కూలింగ్లో ఉండవు. స్కూలింగ్లో పైథాగరస్ థియరం ఉంటుంది సార్. పైథాగరస్ థియరం మీద 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఫిజిక్స్లో రోజు పైథాగరస్ థియరం వాడతాం. ఈక్వలేటర్ ట్రయాంగిల్ రోజు వాడతాం మనం ఫిజిక్స్లో. సో ఆయనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే అవగాహన ఉండాలి, దాన్ని వాడడం ఎలా అనేది కూడా తెలిసి ఉండాలి. సో మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్న వాళ్ళకి ఫిజిక్స్ బాగా వస్తుంది సార్. అది అందరికీ పుట్టుకతో రాదు కదా, అందుకనే మనం స్కూలింగ్ నుంచి డెవలప్ చేసుకోవాలి. స్కూలింగ్లో రాలేదు, బ్రిడ్జ్ కోర్స్ ఆఫర్ చేస్తాం. బ్రిడ్జ్ కోర్స్ ఆఫర్ అంటే మళ్ళీ డబ్బులు కట్టాలి కదా సార్. మళ్ళీ ఇంటర్వ్యూ చేయి ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం దానికి డబ్బులు కట్టాలి. మళ్ళీ ఇప్పుడు మీరు జాయిన్ అవ్వకముందే బ్రిడ్జ్ కోర్స్ పేరుతో డబ్బులు తీసుకుంటారు? లేదు సార్, ఫ్రీ సార్. మొత్తం కోర్స్ అంటే కంప్లీట్లీ ఫ్రీయా? కంప్లీట్లీ జనరల్గా ఏంటంటే అందరూ ఛార్జ్ చేస్తున్నారు. లేదు సార్, లేదు సార్, ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. కోర్సులో ఇంక్లూడెడ్ అదంతా కూడా. ఓకే, అంటే జనరల్ కోర్సులో ఇంక్లూడెడ్. మేము దాన్ని మనం ఎక్స్క్లూజివ్గా ఏమి ఆఫర్ చేయట్లేదు, ఇంక్లూడింగ్. అంటే బ్రిడ్జ్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, నెక్స్ట్ కంటిన్యూ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. చాలా విషయాలు మాతో షేర్ చేశారు. సో ఫైనల్గా ఎవరైతే జేఈఈ కోసం, నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ సార్. నెక్స్ట్ ఇంకోటి మ్యాథమెటికల్ టూల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి సార్. ఈ 3 కనుక ఉండి నెక్స్ట్ స్కిల్, ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటే వాళ్ళు ఫిజిక్స్ని కమ్ అక్రాస్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.